భారత్పై అమెరికా విధించిన సుంకాలపై చైనా ఘాటుగా స్పందించింది. ఇది సుంకాల విధానపరమైన నిర్ణయాలను దుర్వినియోగం చేయడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుయో జియోకున్ వ్యాఖ్యానించారు. సుంకాలకు సంబంధించిన విధానాలు దుర్వినియోగం చేయడాన్ని చైనా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తోందని, ఈ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ విధించిన సుంకాలు భారత్ చైనాలను దగ్గర చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా మీడియా, ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ ఈ సుంకాల విధింపును తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది భారత్ చైనా సహకారాన్ని పెంచే అవకాశం ఉందని పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 31న చైనాలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ముఖ్యంగా ఔషధాలు, అరుదైన భూగర్భ ఖనిజాలు, ఎరువుల సరఫరా వంటి రంగాలలో సహకారం ఇచ్చిపుచ్చుకునే దిశగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అమెరికా విధించిన సుంకాలు భారత చైనా సంబంధాలను మెరుగుపరిచే అవకాశంగా చైనా మీడియా అభివర్ణించింది. రెండు దేశాలు పరస్పరం సహకరించడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చునని చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ చైనాపై అమెరికా ఎలాంటి సెకండరీ సుంకాలను విధించలేదు. దీనికి కారణంగా అమెరికా చైనా వాణిజ్య చర్చలు, క్రిస్మస్ సీజన్ కోసం చైనా వస్తువుల దిగుమతులపై ఆధారపడటం కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థను ఒత్తిడి చేయకుండా ఉండేందుకు అమెరికా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని కూడా వారు చెబుతున్నారు. భారతదేశంపై అమెరికా అసాధారణ సుంకాలను విధించడంపై ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీనిని వాణిజ్యంలో అన్యాయమైన చర్యగా చూస్తోంది.